నమస్కారం అండి. చూడండి, మన యొక్క జీవితంలో మనం ఏ ఒక్క ప్రదేశంలో ఉన్నా, ఏ ఒక్క వర్క్ చేస్తున్నా సరే, ఊహించని తుఫానుల ఆలోచనలు మనపై దాడి చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఆలోచనలు మనపై దాడి చేయడం వల్ల మనం అటు భూతకాలానికి ఇటు భవిష్యత్తు కాలానికి ట్రైన్ ట్రావెల్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఆలోచనల యొక్క తీవ్రత వల్ల ట్రైన్ ట్రావెల్ చేయడం జరుగుతుందో, మన యొక్క గతంలో జరిగిపోయిన అనేక రకాల నెగిటివ్ ఆలోచనల గురించి ఆలోచిస్తూ, అయ్యో ఆ రోజు నేను ఆ విధంగా చేసి ఉండకపోతే ఈరోజు నేను అద్భుతంగా జీవించేవాడిని, ఆ రోజు నా జీవితంలో ఆ యొక్క ప్రాబ్లం ఎదురైంది కాబట్టి ఈరోజు ఈ విధంగా నేను ఈ యొక్క పని చేస్తున్నాను, నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను అనే ఆలోచనకి మీరు గురవడం జరుగుతుంది. అలాగే భవిష్యత్ కాలానికి ప్రయాణం చేసినట్లయితే, నేను నా జీవితంలో అద్భుతమైన విజయాన్ని సాధించాలంటే ఏం చేయాలి, నేను ఇప్పుడున్న దాన్ని ఇంకా బాగా డెవలప్ చేసుకోగలనా లేదా, నేను ఈ విధంగా ఉండిపోతానేమో, నా జీవితం చూస్తూ ఉంటే ముందుకు వెళ్ళే విధంగా లేదు, ఇలా రకరకాల ఆలోచనల వల్ల మీరు పూర్తిగా డిస్టర్బ్ అవ్వడం జరుగుతుంది. ఎమోషనల్గా మీరు అనేక రకాలుగా చేంజెస్ రావడం జరుగుతుంది. తద్వారా మీ యొక్క మనసు స్టేబుల్గా ఉండదు. మైండ్ మీరు చెప్తున్న ప్రతి విషయాన్ని కూడా వ్యతిరేకంగా పనిచేయడం జరుగుతుంది. మీరు ఏదైనా ఒక కార్యాన్ని చేపట్టినట్లయితే ఆ యొక్క కార్యంలో మీకు మంచి జరిగే ముందు దానికి వ్యతిరేకంగా చెడు ఎదురవుతూ ఉంది. ఇందువల్ల మీ యొక్క మనసు అనేది పూర్తిగా స్టేబుల్గా లేకపోవడం వల్ల అనేక రకాల ఆలోచనలతో మనసు ఇబ్బందికి గురవుతుంది. తద్వారా మీ యొక్క మైండ్లో మీరు తీసుకున్న డెసిషన్కి వ్యతిరేకంగా రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది. మీరు ఈ యొక్క సమస్య నుంచి ఎలా బయటపడాలి, మనల్ని మనం ఎలా పాజిటివ్గా మలుచుకోవాలి, చేస్తున్న ప్రతి పనిలో కూడా మనం విజయాన్ని సాధించాలంటే ఎలా అంటే ఒకే ఒక మార్గం అండి. మన యొక్క జీవితంలో ప్రతిరోజు కూడా 24 అవర్స్ మన చేతిలో ఉంది. ఈ యొక్క 24 అవర్స్లో 45 మినిట్స్ మీవి కాదనుకుంటే మీరు మీ యొక్క జీవితంలో అద్భుతమైన విజయాలు సాధించవచ్చు. మిమ్మల్ని ఏదైతే డిస్టర్బ్ చేస్తుందో దాన్ని మీరు సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. ఈ యొక్క 45 మినిట్స్లో కూడా మీరు యోగా, ప్రాణాయామం, ధ్యానం వీటిని ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ చేసినట్లయితే, మొదటగా మీరు ఎమోషనల్గా డిస్టర్బ్ అవ్వడం జరిగింది కదా, ఈ యొక్క ఎమోషనల్ డిస్టర్బెన్స్ అనేది నెమ్మదిగా తగ్గడం జరుగుతుంది. తద్వారా మీ యొక్క మైండ్ అనేది స్టేబుల్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే మైండ్ అనేది స్టేబుల్ అవుతుందో, మీరు ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేసేటప్పుడు ఆ యొక్క కార్యక్రమంలో మీరు ఏ విధంగా డెసిషన్ తీసుకోవాలి, మీరు ఏ విధంగా ముందుకు వెళ్తే మీరు అద్భుతమైన రిజల్ట్ని చేపట్టగలరు అనే ఒక స్థిరత్వం అనేది మీకు రావడం జరుగుతుంది. అక్కడ విజయాన్ని సాధించడం జరుగుతుంది. అదే కాకుండా మీరు ప్రశాంతంగా, ఆనందంగా, ఆహ్లాదంగా ఉండడం జరుగుతుంది. ఈ విధంగా అనేక రకాల చేంజెస్ని మీ జీవితంలో మీరు ఒక 45 మినిట్స్ కేటాయించి చేంజెస్ని తీసుకుని రావచ్చు. చూడండి, నా వద్ద ఎందరో క్రియాయోగ క్లాసెస్ని తీసుకోవడం జరిగింది. వీరందరూ కూడా వారి యొక్క మైండ్ డిస్టర్బ్ అవ్వడం వల్ల అనేక రకాల సమస్యలను ఎదుర్కొన్నారు. కొందరు ఊరికనే కోపడడం, చికాకు పడడం, వారు చేస్తున్న వర్క్లో సమర్థవంతంగా వర్క్ చేయలేకపోవడం, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ని ఎదుర్కొని నా దగ్గర రావడం జరిగింది. వారికి నేను ఒక 45 మినిట్స్ క్రియాయోగ సాధన ఇవ్వడం ద్వారా పూర్తిగా వారిని ఏదైతే డిస్టర్బ్ చేస్తుందో, కోపం డిస్టర్బ్ చేస్తే కోపం నుంచి బయటపడడం, బద్ధకంగా లేజీగా ఉంటే ఆ యొక్క లేజీనెస్ నుంచి బయటపడడం, చురుగ్గా ఆలోచించడం, అద్భుతంగా వర్క్ చేయడం, ఇలా అనేక రకాల చేంజెస్ని వారి యొక్క జీవితంలో వారు తెచ్చుకోవడం జరిగింది. కాబట్టి మీరు కూడా ఈ యొక్క ప్రయత్నాన్ని మీ యొక్క జీవితంలో అప్లై చేసి మీలో కూడా చేంజెస్ని మీకు మీరుగా తీసి తెచ్చుకోవచ్చు. కాబట్టి మీపై దాడి చేసే ఆలోచనల యొక్క తీవ్రతని తగ్గించుకునేందుకు మార్గం మీ చేతిలోనే ఉంది. ప్రతిరోజు కూడా ధ్యానం చేయండి. తద్వారా ఆ యొక్క ఆలోచనల యొక్క తీవ్రతని తగ్గించుకోగలరు, మనసును స్టేబుల్గా చేసుకోగలరు, ఆహ్లాదంగా, ఆనందంగా జీవించగలరు. ఓకేనండి, మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా, సందేహాలు ఉన్నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.